జరుగుతుందంటున్నారు. కేసీఆర్ ఏమో ఈ గవర్నమెంట్ 3 రోజుల్లో 4 రోజుల్లో అని ఆయన అంటున్నాడు. బీజేపీ ఏమో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అని అంటారు. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు లాగడం నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ షిండే కాబోతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడే మా ఆర్టీవీ మధుకు చెప్పిన, నాకు మంత్రి పదవి కోసం ఏంటి అడగలేదు. నేను పోయా ఢిల్లీకి పోతుంటుంది, నాకు పోయి ఇది కాదు అది కావాలి ఇది ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ సీనియర్లు కూడా ఒక టీం లాగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యామిలీ కేసీఆర్ లాగా ఆయన చేతులు పెట్టుకొని ఇవ్వడం. ఆయననే వయసులో పెద్దవాడు అన్న రా అన్న కూర్చో అంటాడు. ఎమ్మడే ఏమైనా పని చెప్పినా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాడు. ఎమ్మెల్యేలకు ఎంత రెస్పాన్స్, ఎంపీలకు, సర్పంచ్ ఎంపీటీసీలు పోయినా డైరెక్ట్ ఆయన ఇంట్లో హాల్లోకి పోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎవరైనా హాల్లోకి పోయి ఇంటికి పోయినరా? ప్రగతి భవన్ ప్రజాభవన్ పోయినరా? ప్రగతి భవన్కి ఒకసారి హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోమ్ గార్డ్ కట్టెతో కారు కొడితే 120 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది వెనక కాదు. హోమ్ గార్డ్ హోమ్ మినిస్టర్ని బయటికి వెళ్ళి కొడతాడా? నువ్వు ఇప్పుడు ఓకే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇంటికి పో నువ్వు ఇంటికి పోతే నేను పోయా అంటే సరే నేను డైరెక్ట్ హాల్లోకి పోతే పోయారు కదా, డైనింగ్ టేబుల్ అక్కడనే హాల్ ఉన్నది, లాన్ ఉన్నది, మొత్తం హాల్ లోపల కూడా మంది ఉన్నారు. కేసీఆర్ హోమ్ మినిస్టర్ హోమ్ గార్డ్ బయటికి వెళ్ళగొట్టంగా ఇలా రేవంత్ రెడ్డి గారు అందరిని కలుపుకోబోతును చక్కగా ఉంది. ఏకనాథ్ షిండేలు నా దగ్గర ఎమ్మెల్యేలు నా దగ్గరికి ఈ కట్టపట్టుకొని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో నా దగ్గరికి 25 మంది వచ్చాను. ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు నన్ను ఈయన దగ్గరికి. ఈయన కట్టపట్టుకొని నడవనే వస్తలేదు, గీడ ఉన్న అసెంబ్లీకి రాలేదు. ఆయన దగ్గర 25 మంది వస్తే ఇప్పుడే ఆగన్న. అందుకనే నలుగురు ఇళ్ళకి వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు. మా ఆయనకి నలుగురు వచ్చాం. ఆయనకంటే 25 మంది ఒక లీడర్ వచ్చి అప్రోచ్ అయ్యిండు. 25 మంది రెడీగా ఉన్నారంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అని చెప్పిన అని చెప్పి అంటుండి. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు కట్టబెట్టి తిరిగే మనిషి 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పవు, నేను చెప్తా ఇప్పుడు పేర్లు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త పోడు. అందులో 70% మంది కార్యకర్తలు కూడా మా పార్టీలోకి వచ్చాను. ఆ దుకాణం ఖాళీ అయింది. మా దాంట్లోకి ఎంతమంది వచ్చినా మేము అభివృద్ధి వస్తే పని చేసుకొని పోండి. టీఆర్ఎస్ లాగా పార్టీలో జాయిన్ అయితేనే పని చేస్తాం అట్లా అంటలేము మేము. మాకు అవసరం లేదు. మా మిత్రపక్షం కలిసి 65 మంది ఉన్నాం. ముగ్గురు స్వచ్ఛందంగా వచ్చిన నాగేందరు, వెంకట్రావు, కడియన్సీఆర్ గారు. మేమేమో రమ్మని చెప్పలే. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ కూడా 6 నన్ను నా దగ్గర కూడా వచ్చిపోయాను. విత్డ్రా చేసుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం, భవిష్యత్తులో మాకు పార్టీలు అంటే ఎరే విత్డ్రా అయింది మళ్ళీ విత్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు పోటీలో ఉండు, డిపాజిట్ వస్తుందో రా తర్వాత సంగతి తర్వాత చూదాలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. 10 ఏళ్ళ రాక్షస పాలన 1,00,000 2 లక్షల కోట్లు సంపాదించుకున్న పార్టీని ఓడగొట్టిందంటే కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు కాదు, రజాకారులను తరిమికొట్టిన అలాంటి ధైర్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నది. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు 64 మంది. చెక్కు చెదరదు. నెక్స్ట్ డీలిమిటేషన్లో చెప్తున్నా, ఎవరైనా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు మీరు వినండి. డీలిమిటేషన్లో 154 సీట్లు అవుతున్నాయి. నెక్స్ట్ ఇయరే పెరుగుతాయి. 26కు ఫైనల్ అవుతుంది, 25 ఎండింగే తెలిసిపోతుంది. హైదరాబాద్ కూడా 12 సీట్లు పెరుగుతున్నాయి. 154 సీట్లలో 125 సీట్లు వచ్చేసారి గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఈ మోసగాన్ని నమ్మితే కాళేశ్వరం నుంచి బతుకమ్మ బతుకమ్మ అంటే అందరూ ఏమనుకుంటారంటే దాని చుట్టూ తిరిగినారు. ఆ బతుకమ్మలో పూల లోపల బాటిల్ ఉంటుందని వాళ్ళకి తెలియదు మహిళలకు. ఇప్పుడు తెలిసింది కదా మహిళలు ఉంటాయంటుంది. అంటే కోర్టులు అట్లా మాట్లాడుతుందంటే ఎంత ఎవరైనా తలకాయ నేలకేసుకొని జడ్జి పిలిచినప్పుడు బెయిల్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ లోపలికి పోవాలి. పోతే గిట్ల అనుకుంటూ పోతుంది. ఏందో అది అర్థమవుతలేదు. ఇట్లేంది ఉద్యమం చేసిందామా? మన మీద కేసులు లోపలికి పోయింది. పోతే మళ్ళీ ఏమంటుంది నిన్న
కోర్టు ప్లేస్లా అంటే నాకు ఇది నవ్వుకుంటాను ఎందుకంటే కొంచెం రిలాక్స్ కావాలిగా టైర్డ్ అయి ఉంటాం కదా ఎలక్షన్లో. ప్రజ్వల్ రేవణ్ ఏమో పాస్పోర్ట్ ఇచ్చి బయటికి పంపించాడు, నన్ను లోపటేస్తారా అంటుండు. ప్రజ్వల రేవణ్ని బయట పంపిస్తారు పాస్పోర్ట్ ఇచ్చి.